హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పోస్టర్తో ఫ్యాన్స్ అందరికీ ఒక రకమైనటువంటి షాకింగ్ గురి చేశారు. నిజంగా బుచ్చిబాబు సానా ఎప్పుడు కుదిరితే ఎప్పుడు ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేసుకుంటా, అట్లా ఆ హైప్ని సస్టైన్ చేసుకుంటా, లిటరల్గా ఒక పక్క షూటింగ్ చేస్తూనే మరో పక్క ఫ్యాన్స్కి ఏం కావాలో అది కూడా చూసుకుంటూనే అలా ముందుకు వెళ్ళిపోతున్నారు మన బుచ్చిబాబు సానా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చిబాబు సానా. 18 ఇయర్స్ అయినటువంటి సందర్భంగా రామ్ చరణ్ గారు ఇండస్ట్రీకి వచ్చి 18 ఇయర్స్ అయినటువంటి సందర్భంగా సో దాన్ని పురస్కరించుకొని ట్విట్టర్లో ఇప్పుడే ఒక అఫీషియల్ పెద్ది నుంచి ఒక పోస్టర్ని దింపారు. ఈ పోస్టర్ నేను మీకు డిస్ప్లే చేస్తాను. అసలు ఆ పోస్టర్ చూసారా? మెంటల్ మాస్ అరాచకం పోస్టర్. అసలు ఆ పట్టాల పైన రామ్ చరణ్ గారు ఆ కిట్, ఆ క్రికెట్ కిట్ బ్యాగ్ వేసుకొని దాని మీద బ్యాట్, అసలు బీడీ వెలిగించుకుంటా, ఆ స్వాగ్, ఆ స్టైలు నెక్స్ట్ లెవెల్. ఆ హెయిర్కి ఆ బ్యాండ్, బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సినిమా ప్రతి పోస్టర్, ప్రతి కంటెంట్ సినిమా మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ని రోజు రోజుకి పెంచేస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోండి, పెద్ది అనేటువంటి సినిమా చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా. ఒక రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారు బిఫోర్ రంగస్థలం, ఆఫ్టర్ రంగస్థలం అని ఎలా అయితే మాట్లాడుకున్నారో, పెద్ది సినిమా తర్వాత కూడా పెద్ది బిఫోర్ ఇండస్ట్రీ, ఆఫ్టర్ ఇండస్ట్రీ అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఆ రేంజ్లో కంటెంట్ రాశారు బుచ్చిబాబు గారు. దానికి మించినటువంటి రేంజ్లో మన చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడని చెప్పేసి, అసలు సినిమా తాలూకు కథ గురించి, సినిమా తాలూకు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఇండస్ట్రీ వర్గాలు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు మాట్లాడతారు, ప్రపంచం అంతా మాట్లాడుతుంది. ఆ రేంజ్లో సినిమా ఉండబోతుంది. ఖచ్చితంగా నేషనల్ అవార్డు అనేది చాలా చిన్నది ఈ సినిమాకి. ఆస్కార్ వరకు ప్రమోట్ చేయదగ్గ సినిమా రాశాడు, తీశాడు, ఆయన యాక్ట్ చేశాడు రామ్ చరణ్ గారు, ఇటు పక్క బుచ్చిబాబు గారు. సో 18 ఇయర్స్ సందర్భంగా ఫ్యాన్స్ అందరికి ఒకటే మాట ఇస్తున్నాను, మార్క్ మై వర్డ్స్, ఈ సినిమా ఒక మెమరబుల్ సినిమా కాబోతుందని చెప్పేసి మాట ఇచ్చారు మన బుచ్చిబాబు గారు. సో ఆయన మాట ఇచ్చారు, కన్ఫామ్గా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే సినిమా ఏ రేంజ్లో వచ్చిందో అవుట్పుట్ అనేది అర్థం చేసుకోండి. సో పోస్టర్ ఎలా అనిపించింది, సినిమా కోసం మీరు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు? 2025, 2026 మెగా నామ సంవత్సరం, అది రాసి పెట్టేసుకోండి. ఓజీతో మెగా కంబ్యాక్ అనేది స్టార్ట్ అయ్యింది. దాన్ని మన శంకర్ వరప్రసాద్తో బాస్ దాన్ని కంటిన్యూ చేస్తారు. సో బాక్స్ ఆఫీస్ లెక్కలకి ఒక ఎండ్ కార్డ్ అనేది మన పెద్దితో సమాధానం చాలా గట్టిగా ఇవ్వబోతున్నారు బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ గారు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ పెద్ది అప్డేట్స్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.